జైల్ బెయిల్. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి. సోనియా రాహుల్ బెయిల్పై ఉంటే కవిత జైల్లో ఉన్నారు. టెర్రరిస్టులను చంపితే సోనియా గాంధీ ఏడ్చారట. హస్తం పార్టీది డివైడ్ అండ్ రూల్ పాలసీ. ముందు ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, ఇప్పుడు ఓట్ జిహాద్. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను ముస్లింలకు కల్పించిన చరిత్ర ఆ పార్టీది. కేవలం మైనారిటీలకు మాత్రమే ఆ పార్టీ మద్దతు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ది ముస్లింల ఎజెండా. ఈ మూడు పార్టీలు తబ్లీగీ జమాత్ను అనుసరిస్తున్నాయి. దేశాన్ని ముక్కలు చేస్తామని వారికి రాహుల్ మద్దతు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. చాలా చాలా పవర్ఫుల్ అండ్ వ్యాలిడ్ స్టేట్మెంట్స్. మీకు ఎవరికి గుర్తులేదేమో, జేపీ నడ్డా మాట్లాడినటువంటి మాటల్లో ఈ తబ్లీగీ జమాత్ ఏదైతే ఉన్నదో, భారతదేశంలో కరోనా వ్యాప్తి ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ నుంచే మొదలైంది. తబ్లీగీ జమాత్కి పోయి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచే ఫస్ట్ మొదలైంది. వాళ్ళని వచ్చి క్వారంటైన్లో ఉండండి అంటే లే మేము పోయి మా ఇంట్లో ఉంటాం, మా జనాల మధ్యలో ఉంటామని అన్నారు. చూసుకోండి, ఫస్ట్ కేసు భారతదేశంలో నమోదైంది తబ్లీగీ జమాత్కి పోయి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కరోనా కేసు. భారతదేశంలో నిజంగా మనకు ఉన్నటువంటి యంత్రాంగం, మంత్రాంగం రెండు ప్రాపర్గా పనిచేసినాయి కాబట్టి భారతదేశంలో అత్యంత ఎక్కువ చావులు మనం చూడలేదు కోవిడ్ వల్ల. బట్ ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయింది? మూల కారణం ఇంతకంటే నేను ఎక్కువ చెప్పొద్దు. రేపు వరంగల్కు ప్రధాని మోదీ ప్రజా ఆశీర్వాద్ సభకు హాజరు. కాంగ్రెస్ బీఆర్ఎస్ స్థితి జైల్ బెయిల్ అన్నట్టుగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. పెద్దపల్లి, చౌటుప్పల్, నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో సోమవారం మాట్లాడిన ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బెయిల్పై ఉన్నారని, లిక్కర్ స్కామ్లో కవిత జైల్లో ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 2G ఇక్కడ ఆయన కాంగ్రెస్ చేసిన స్కామ్లని చెప్పాడు. కాంగ్రెస్ 2G స్కాము, బియ్యం స్కాము, బోఫోర్ స్కాము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కుంభకోణాలు చేసిందని ఆరోపించారు. ఏ అంటే ఏఐఎంఐఎం, బి అంటే బీఆర్ఎస్, సి అంటే కాంగ్రెస్. నా సాగరంగా అన్ని పార్టీలను కలిపేసిండు అని ఈ మూడు పార్టీలు ముస్లింల ఎజెండాతో ముందుకు వెళ్తాయని ఆరోపించారు. ఈ పార్టీలు తబ్లీగీ జమాత్ను అనుసరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ మూడు పార్టీలు రజాకార్ పాలనను సమర్థిస్తున్నాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను ముస్లింలకు కనిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు జేపీ నడ్డా. రేవంత్ సమైక్యవాది, ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టాడు. తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాడిన ఆయనతో నాకు పోలికేంటి అంటూ ఈటల రాజేందర్ చేసినటువంటి కమెంట్. మనం సీనన్న రోజు చెప్తాడు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ ఉద్యమ నేతల మీద బుల్లెట్ ఎక్కువ పెట్టినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి కామెంట్లను కానీ, రేవంత్ రెడ్డిని కానీ ఎక్కువ పెద్దగా పట్టించుకోవాల్సిన పని అయితే లేదనేటువంటిది సందర్భం. మన తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఇంతకుముందు కేసీఆర్ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి. రైట్. ఫస్ట్ వీక్లోనే ఆసరా పంపిణీ పూర్తయ్యేలా సర్కార్ ప్రణాళిక. భవిష్యత్తులో 1వ తేదీన వేసేందుకు ప్లాన్. దాదాపు 38 లక్షల మంది ఖాతాలోకి పెన్షన్లకు ప్రయారిటీ ఇవ్వాలని భట్టి ఆదేశాలు. ఇప్పటివరకు పెన్షన్ రాలేదు, చాలా మంది దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్. ఈ నెల ఫస్ట్ వీక్లోనే ఆసరా పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నేటితో పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నది. ఇప్పటి నుంచి ప్రతి నెల ఫస్ట్ వీక్లోనే వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని భావిస్తున్నది. భవిష్యత్తులో 1వ తేదీన పెన్షన్లు అందించాలని ఆలోచిస్తున్నట్టు టాక్. ఎంప్లాయీస్కు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం, పెన్షనర్లకు పెన్షన్ అందిస్తున్నాం. అలాగే ఆసరా లబ్ధిదారులకు సైతం 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేయండి, అందుకు కావాల్సిన నిధులను ముందే రెడీ చేయండి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పుడు నేను నిజం చెప్తా. మొన్నటిదాకా ఈ గవర్నమెంట్లో పైసలు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పైసలు అడుక్కొచ్చి జీతాలు ఇచ్చింది. ఈ నెల జీతాలు గవర్నమెంట్ ఆఫీసర్లకు ఏవైతే వచ్చినావో ఇది ఫస్ట్ టైం 5వ తారీఖు లోపల వచ్చినాయి వాళ్ళకి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 4-5 నెలలు అవుతుంది కదా, 4 నెలలు వేసుకోరు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇది 5వ నెల, 6వ నెల. ఒక్క నెల కూడా ఫస్ట్ 5వ తారీఖు లోపు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి గవర్నమెంట్ ఆఫీసర్లకు. తెలుసా ఇది ఎంతమంది తెలుసు? గవర్నమెంట్ ఆఫీసర్లు దీన్ని స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక పంపిణీకి పెన్షన్లు ఇస్తారట. నాకు ఇది కూడా డౌటే. మొన్ననే అన్నాడు రేవంత్ రెడ్డి, మేము కడుపు కట్టుకుంటే రైతు బంధు ఇచ్చేస్తాం, లేదంటే రైతు రుణమాఫీ చేస్తాం. కడుపు కట్టుకుంటే చేస్తారు వీళ్ళు, కడుపు కట్టుకోకుండా చేయరు. అండ్ మోర్ ఓవర్ భట్టి విక్రమార్క ఆదేశాలు అనేటువంటి వార్త ఏదో చూస్తున్నామో అసలు భట్టిని పట్టించుకునే అధికారం లేడు తెలుసా. భట్టిని అంత దిగజార్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం రెడ్ల పాలన తప్ప ఈడ ఏం నడుస్తలేదు. ఏ మినిస్టరు
కేవలం రెడ్డి మినిస్టర్లు చెప్తే తప్ప ఇంక ఏ మినిస్టర్ చెప్పినా చెప్పినా కానీ ఎవడు ఇంటర్వ్యూ. రేవంత్ రెడ్డి గారు స్పెషల్ కేర్ తీసుకోండి, మీ రెడ్లు తప్ప మిగిలిన వాళ్ళందరూ మంత్రులు ఎవరైతే ఉన్నారో, రెడ్డి మంత్రులు కాకుండా మిగిలిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు కూడా జనాలు చెప్తే వినేటట్టుగా చెప్పమని చెప్పురు.